హలో అండి. అన్నపూర్ణ కిచెన్‌కు స్వాగతం. నా పేరు అన్నపూర్ణ. మీరు మా ఛానల్ తప్పకుండా చూడండి. మీరు నన్ను ఎంకరేజ్ జేయండి. మేము బాగున్నాము. మీరు బాగున్నారు గదా! ఈరోజు సోరకాయ పొట్టైనా, బీరకాయ పొట్టైనా పడేయకండి. ఫ్రిడ్జ్‌లో పెడితే 2, 3 రోజులైనా ఉంటది. అది పచ్చడి ఎలా జేయడమో చూపిస్తా. కిచెన్‌లోకెళ్దాము. దానికి గావాల్సిన వస్తువులు చూపిస్తా. సోరకాయ పొట్టుకు కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 5 వాష్ చేశాను. ఆరబెట్టాలి, లేకుంటే పేస్ పైన జిల్తాయి. సాల్టు, పసుపు, 2 స్పూన్లు పల్లీలు, జీలకర్ర, సోరకాయ పొట్టు, ఆయిల్. మనము వెల్లుల్లి 3 రెబ్బలండి, చింతపండు ఎంత కొంచెం, ఆయిల్ 2 స్పూన్లు వేద్దామండి. పచ్చిమిర్చి వేగుతున్నాయండి. ఇవి వేయించేటప్పుడు చూసుకోండి, పేస్ట్ దగ్గర పెట్టవద్దు. ఇలా వేగితే చాలు. ఇప్పుడు పల్లీలు వేయించుదాము. ఇలా ఎరుపు వచ్చే అంతవరకు వేయించండి. ఇప్పుడు సోరకాయ పొట్టు సిమ్లో పెట్టి వేయించండి. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పల్లీలు మిరపకాయలు వేయించుకున్నాం కదా, అందులో చింతపండు వేద్దాము, వెల్లుల్లి, జీలకర్ర పావు స్పూను, పసుపు చిటికెడు, సాల్టు పావు స్పూన్ అండి. ఇదంతా మనకు పొట్టు అయిన తర్వాత, సోరకాయ పొట్టు గోలిన తర్వాత ఇది వేసి గ్రైండర్ పడదాం. సిమ్లో పెట్టి, స్టవ్ సిమ్లో పెట్టి ఇలా వల్లేదనక గోలియాలండి. ఇప్పుడు అయింది, స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు మనం అన్నీ అందులో వేసుకున్నాం కదా, సోరకాయ పొట్టుకు ఇది కూడా అందులోనే వేద్దాము. ఇది గ్రైండర్ పడదాము. కొంచెం వాటర్ వేయండి, ఇలా మెత్తగా చేయండి. కొంచెం వాటర్ పోస్తే మెత్తగా అవుతుంది. కొత్తిమీరకు వాష్ చేసి కట్ చేశానండి, కొంచెం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు సోరకాయ పొట్టు పచ్చడి రెడీ. సోరకాయ అయినా బీరకాయ అయినా పొట్టు అయినా కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి. 2, 3 రోజుల తర్వాత చేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. పొట్టు పడేయకండి. సోరకాయ పొట్టు పచ్చడి రెడీ. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.